ఇవాళ వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీగా ఉండనున్నారు. కాసేపట్లో విద్యుత్ శాఖపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 మైనింగ్ శాఖపై సమీక్షించనున్నారు. అలాగే సాయంత్రం రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు ఇవ్వనున్నారు. ఇవాళ వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీగా ఉండనున్నారు. కాసేపట్లో విద్యుత్ శాఖపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:30 మైనింగ్ శాఖపై సమీక్షించనున్నారు. అలాగే సాయంత్రం రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి కూడా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైతుల్లో నేడైతే సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయానికి 10 గంటలకైతే చేరుకుంటారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే దీంట్లో విద్యాశాఖలో కూడా సమూలమైన మార్పులు, అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందో దీనిని సరైన ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లాలనే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ వీళ్ళైతే బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థలో సమూహమైన మార్పులు, అదేవిధంగా పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తూ విద్యా వ్యవస్థని మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే నేడు కూటమి ప్రభుత్వం మరింతగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో చూసుకున్నట్లయితే సిఐఐ భాగస్వామ్య సదస్సు సమయంలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి యూనివర్సిటీలు వచ్చే విధంగా అయితే అక్కడ ఆస్ట్రేలియా ప్రతినిధులతో అయితే చర్చించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాకి చెందిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ కూడా రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే రావాలి అంటూ కూడా వారిని అయితే ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు అయితే అధికారులతో చర్చించనున్నారు. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పు కూడా రాబోతుంది. దీనికి కళలకు రెక్కలు అనే పథకం కింద మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఇక్కడి నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే దీనిని ఎలా కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఎలా రూపొందించాలి అనే దానిపై నేడు అధికారులతో కూడా సీఎం చంద్రబాబు చర్చించుతున్నారు. దీంతో పాటు మైనింగ్ శాఖ ఏదైతే ఉందో రాష్ట్రానికి ప్రధానమైన ఆదాయ వనరులకు సంబంధించిన శాఖ. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో మరిన్ని ఆదాయ వనరులు సృష్టించే దిశగా అయితే నేడు సమీక్ష కూడా ఉండబోతుంది. థ్యాంక్ యూ శ్రీహరి.